గవర్నమెంట్ ని మన వాళ్ళే తయారు చేశారు. కానీ తర్వాత ఇక్కడ బర్మాకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు ఒక రూల్ బర్మా నేర్చుకోవాలి. బర్మాలో ఉంటే బర్మా నేర్చుకోవాలి. ఎప్పుడన్నా బర్మా వాళ్ళు మీరు అక్కడి నుంచి వచ్చారని ఎప్పుడన్నా అన్నారా? అనరా? ఇండియా వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళు ఇండియా వాళ్ళంట. మీరు హిందువే కదా? తెలుగు వాళ్ళు. ఓకే, వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ ఒక హిందువా మీరు మెచ్చుకుంటారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతే. 'చదువుతారు తెలుగు రాస్తారు, బర్మా చదువుతారు, బర్మా రాస్తారు అమ్మ వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ వయసులో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? సాధారణంగా ఏది కొట్టే మాంసం తింటాను, కాయగూర తింటాను. ఎక్కువ పప్పుచారు చాలా ఉంటుంది. పప్పుచారు అంటే మీకు బాగా ఇష్టం. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? 8 మంది. 8 మంది అంటే అమ్మకి పిల్లలు. దాంట్లో ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు? అంటే ఒకప్పుడు ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వచ్చేవాళ్ళు, మిగతా దేశాల నుంచి, చైనా నుంచి, మిగతా థాయిలాండ్ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు అని విన్నాము. తగ్గిపోయారు. కారణం ఏంటి? పెద్ద కారణం ఏంటంటే మన తెలుగు సినిమాలు చూస్తారా ఇక్కడ? అది ప్రాణం తెలుగు నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బర్మాలో అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి మెంబర్స్ తోటి వాళ్ళందరితో ఉన్నాము. ఇక్కడ ఇది అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి ఒక ఆఫీస్ అన్నమాట. ఇది మెయిన్ సంఘం ఇది. సో కేంద్రం ఇది. కేంద్రం దగ్గర సభ్యులందరూ ఉన్నారు మనతోటి. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళలో చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కొంతమంది, చాలా ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళు తెలుగు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారంట. వీళ్ళందరూ ఇప్పుడు ఇదే కేంద్రంగా ఇంకో చాలా సంఘాలు, తెలుగు సంఘాలు అన్నీ రన్ అవుతూ ఉంటాయంట. సో మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ సంఘము, మిగతా సంఘాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సంఘము, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. అలాగే వీళ్ళ ఒపీనియన్స్, అప్పుడు ఎలా ఉంది, స్వాతంత్రం రాకముందు బర్మాలో ఇక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, స్వాతంత్రం వచ్చాక ఇక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, తెలుగు వాళ్ళని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, తెలుగు భాష మాట్లాడతారా, ఎక్కడ మాట్లాడతారు, లేకపోతే ఏ విధంగా అంటే భయపడతారా, లేకపోతే వేరే వాళ్ళకి మిగతా అటు నేపాలీస్కి అలాగే తమిళియన్స్తో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, మిగతా బిహారీలతోటి తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ ఈ బర్మాలో ముఖ్యంగా ఈ యాంగూన్లో ఎలా ఉంటారు, మొత్తం బర్మాలో దేశంలో ఎలా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సభ్యులతో అందరితో ఉన్నాం మనం ఇక్కడ. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి. దాదాపు ఇది 100 ఇయర్స్ దాటిపోయింది. 100 ఇయర్స్ దాటిపోయి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 14 సంవత్సరాలు. అంటే 114 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి. సో మరి ఈ సభ్యులతోటి అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా ఉన్నాయి వాళ్ళ కార్యకలాపాలు. మరి ఈ సమితి, ఈ హిందూ ధార్మిక సమితి, ఆంధ్ర హిందూ ధార్మిక సమితి కేంద్రం నుంచి ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళ ప్రెసిడెంట్ తోటి ఉన్నాము మనం ప్రస్తుతం. నమస్తే అండి. వాళ్ళ ప్రెసిడెంట్ పేరు వచ్చేసి, మీ పేరు? రుద్రకుమార్ గారితో ఉన్నాము. చెప్పండి రుద్రకుమార్ గారు, మొత్తం ఈ అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? మనం అంటే ఇప్పుడు ప్రస్తుతం 27 మెంబర్స్ నాతో కలిసి 27 మెంబర్స్ 27 మెంబర్స్ ఉన్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మన పూర్వకాలం నుండి మనం పుట్టలేదండి. ఇది 1911 స్టార్ట్ అయిందండి. అప్పుడు మనం ఈ 2011కి 100 సంవత్సరం సెంచరీని సెలబ్రేషన్ చేసామండి. సో అప్పుడులో స్టార్ట్ అయింది. ఈలాంటి సంఘం బర్మా దేశంలో ఇంత చీపుగా స్థాపించి ఇన్ని సంవత్సరాలు 114 సంవత్సరాలకి ఈ సంఘం లేదు. ఇలా కంటిన్యూగా రన్ అయిన సంఘం ఏది లేదు. ఓకే, ఇది ఒకటే. ఇంత 114 సంవత్సరాలు అంటే ఏ ఇతరులు ఇప్పుడు ఆంధ్రులు అండి, ఇప్పుడు వేరే మన హిందువులే, వేరే భాషలు, వేరే జాతులు కూడా ఇన్ని
సంవత్సరాలు బట్టి. అంటే వేరే భాషలు వేరే జాతుల వాళ్ళు అంటే నేపాల్ వాళ్ళు, హిందుస్థానీ, తమిళియన్స్, బర్మా, బిహారీ, బెంగాలీ వాళ్ళ దాంట్లో ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక సంఘం స్థాపించింది లేదు. అంటే రన్ అవుతుంది, ఇంకా నడుస్తున్న సంఘం. ఇది ఒకటే చాలా పాతది, ఓల్డ్, చాలా పాత, చాలా పాత. 1911 అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఎప్పటి నుంచో. అవునండి, అది 1914లోనే ఫస్ట్ వరల్డ్ వార్ అయిందండి. అది దాని ముందు స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ ముందు ఫస్ట్ వరల్డ్ వార్ ముందు, మొదటి ప్రపంచ యుద్ధం ముందు దాని ముందు స్టార్ట్ అయింది. ఓకే. దీని ద్వారా ఎలాంటి కార్యకలాపాలు చేస్తారు, వర్క్స్ ఎలాంటి పనులు చేస్తారు అంటే ప్రజలకి, తెలుగు వాళ్ళకి? అప్పట్లో అంటే ఆ పూర్వీకులంతా ధార్మిక సంబంధించిన ఈ సంఘం ద్వారా ధార్మిక తెలుగు చదువు నేర్పించడం, తెలుగు భాష, తెలుగు వారి కోసం ఎలాగ మనం పోషించి ఎలాగ వీరు తెలుగు వారికి బయట తీసుకురావాలా, తెలుగు భాష, తెలుగు జాతి పోకూడదు అనుకుని ఈ సంఘం స్థాపించాలండి. అందుకే స్థాపించారు. దాని స్థాపించింది ఆ పూర్వీకులు ఒక్కొక్క జనరేషన్ గా మాకు ఇప్పుడు ప్రస్తుతం నా చేతికి ఉన్నది 6 సంవత్సరాలు. సో మరి ఈ అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి ద్వారా డొనేషన్ చేస్తుంటారా? డొనేషన్స్ అంటే వేరే సంఘాలకి, చిన్న సంఘాలకి ఈ మన బ్రాంచెస్ ఉన్నాయండి. దానికోసం మనం సంవత్సరం ఒకసారి మనలో స్కీమ్ లో ఎంతెంత మన దగ్గర ఎంత ఇవ్వాలనుకున్నా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ సంఘానికి మనం ప్రతి సంవత్సరం ఇస్తాం. ఈ అఖిల భారత మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితికి అంటే ఈ కేంద్రానికి బయట నుంచి ఫండ్స్ వస్తాయా, వేరే కంట్రీస్ నుంచి? అంటే మాకు ఏ సాయం లేదు, మీరే అన్ని మన తెలుగు వారే అందరూ కలిసి ఏదో ఫంక్షన్ చేయడం, అందరూ దగ్గర డొనేషన్ తీసుకొని ఈ హెడ్డింగ్ లో తీసుకొని మనం చేయడం, మనమే వేసుకోవడం. ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆ డొనేషన్ మిగిలిన డబ్బు మా ఫండ్స్ లో రిజర్వ్ చేసుకొని పెట్టుకొని అలాగే డబ్బులకి ఒక అమౌంట్ మా దగ్గర దానికి అలాగ మనం బిజినెస్లో చేసి ఎంటీపీలో మా బిజినెస్లో వేసుకొని ఆ డబ్బులు కూడా కొంచెం ఫండ్స్ మనం పెరిగించి ఆ డబ్బులతో రన్నింగ్ చేశాము. ఎంటీబీ అంటే మయన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్. ఓకే, అది ఇది అనుసంధానంగా పనిచేస్తారు. ఇక్కడ డబ్బులు ఆ బిజినెస్ అసోసియేషన్ పెట్టి అక్కడ దొరికిన సంవత్సరానికి దొరికిన లాభం తీసుకొచ్చి మళ్ళీ ఖర్చు చేసుకుంటారు. మళ్ళీ ఇంతకుముందు మనం అక్కడికి వెళ్ళొచ్చు, అది సార్ అది హిందూ సంక్షేమ సమితి. అది అలాగే అండి, ఈ సంఘం లాగే అది కూడా. అది ముందు వచ్చేసి బ్యాంకులో ఆడతాం. బ్యాంక్ అంటే ఎక్కువ దొరుకుతుంది అనేసి అప్పట్లో ఎంటీబీ లేకముందు బ్యాంక్ లో సేవింగ్ చేసుకుని బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకోవడం. బ్యాంక్ ఇంట్రెస్ట్ తెలిసింది కదా, దొరకదండి. దాని తర్వాత ఎంటీబీ 2019 స్టార్ట్ అయింది. దాని తర్వాత మా ప్రెసిడెంట్, ఎంటీబీ ప్రెసిడెంట్ తోటి మన ఈ డబ్బులంతా కంపెనీలో వేసి అక్కడ దొరికిన లాభానికి తీసుకొని ఇక్కడ మనం బాగా రన్ చేస్తున్నాం, మంచిగా రన్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీ సభ్యుల మధ్య సమస్యలు వచ్చినాయా? సమస్యలు లేదండి, అలాగే లేదు. కానీ ఏ సంఘం సమాజంలో ఇలా కొద్దిగా వస్తుంది, దానికి మనం ఎలాగో సరసమం చేసుకొని మనకి ఒకటి ఏంటంటే మన తెలుగువారు ఎప్పుడు అందరూ యూనిటీగా ఉండాలా. తెలుగువారు అందరూ కలిసి ఉంటేనే ఎక్కడైనా ఎవరైనా మాకు వచ్చి అటాక్ చేస్తాం కావాలనుకుని మా ఒక పట్టుదల. అదే మీ ఉద్దేశం, అందుకే అందరు కలిసి కట్టుకుంటారు. ఎప్పుడైనా బయట వాళ్ళు వచ్చి మీ మీద అటాక్ చేశారా? వేరే వాళ్ళు, బిహారీలో, నేపాలీలో? లేదండి, లేదు. కానీ బర్మా వాళ్ళు ఇక్కడే పుట్టి బర్మా వాళ్ళకి మనకి ఏం గొడవ లేదండి. కానీ మనకి ఇక్కడ కొంచెం ఈ బర్మా దేశానికి కొంచెం మన తమిళియన్స్ మెజారిటీ. తమిళియన్స్ కి మీకు ఎలా ఉంటది ఇక్కడ? అంతా క్లోజే, కలిసే ఉంటారు, బిజినెస్ అంతా క్లోజ్ చేస్తాం. వారు వచ్చి మెజారిటీగా ఉండబట్టి వారు అన్ని చేయాలి. మెజారిటీగా ఎక్కువ వాళ్ళే ఉంటారు, జనాలు జనసంఖ్య ఎక్కువ. మొత్తం ఇక్కడ అసలు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు బర్మాలో? బర్మా దేశం చూస్తే 1,00,000 ఉంటారు. 1,00,000 ఉంటారు అంటే 1,50,000 మంది ఉంటారు తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడేవారు. కుటుంబాలు ఉన్నాయి. సో ఇక వాళ్ళ జనాభా ఎంతో ఇక అంచనా వేస్తే ఇంకా ఎక్కువ, కొంచెం ఎక్కువ ఉంటుంది. కుటుంబాలు 1,50,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుపుకొని ఎక్కువ అయితే సంఖ్య. మీరు చేసిన మంచి పనులు అంటే ప్రజలకు చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయా? ప్రజలకు చేసిన మంచి పనులు అంటే మా సంఘం ద్వారా అండి, ధార్మిక సంబంధం ద్వారా ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ వచ్చిందండి.
కోవిడ్ వచ్చింది అంటే అన్ని దేశాల్లో కోవిడ్, ఇక్కడ కూడా అలాగే చాలా. దాని పట్ల మన ఈ సంఘం ద్వారా కోవిడ్ సెంటర్స్కి వెళ్ళి సంఘం పేరు మీద డొనేషన్ చేయడం, ఆ డబ్బులు కూడా మా తెలుగు వారు అందరూ కలిసి ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకొని మా ఈ సంఘం పేరు మీద డొనేషన్ చేయడం, అన్ని రకాలండి చేయడం. అండి ఇప్పుడు మా ఉగాది వస్తే ఈ సంఘం పేరు మీద ఉగాది ఫంక్షన్ బాగా ఘనంగా చేస్తూ ఉంది ఈ సంఘం ద్వారా. ఆ సంఘాలకి ఆ ఒక ఫంక్షన్ చేస్తామండి. సో ఈ సంఘం అఖిల మేమా సంఘం కింద ఉగాది చేస్తామండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు మా తెలుగు పిల్లలకి తెలుగు చదువు నేర్పిస్తాం, కొన్ని దగ్గర క్లాసెస్ ఉన్నది. అప్పుడు ఇక్కడ ఉన్న పర్మిస్ స్టేట్ స్కూల్స్ కోసం ఆ పిల్లల కోసం మెట్రిక్ పాస్ అవుతే 4D 5D డిస్టింక్షన్ దొరుకుతుంది. ఆ పిల్లల కోసం కూడా మనం ఈ సంఘం ద్వారా ఒక సంవత్సరం ఒకసారి వారికి పిలిచి వారికి హోంవర్క్ పిలిచి వారికి 5D 6D వాళ్ళకి డిస్టింక్షన్ దొరికిన పిల్లలకి మనం పిలిచి వారికి వచ్చి. సో తెలుగు వారికి ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఆదుకుంటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి సమస్యలున్నా వెళ్ళి చూసుకుంటారు. అంటే ఆర్థిక ఇబ్బందులు, డబ్బు మనీ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చూసుకుంటారు. స్టడీ అంటే చదువు పరంగా ఇబ్బందులు ఉన్నా చూసుకుంటారు. తర్వాత నెక్స్ట్ స్టడీస్ అయిపోయినాక హయ్యర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్కి హెల్ప్ చేస్తారు. స్టైఫండ్ ఫండ్ అనుకుని అది వచ్చి సంక్షేమ సమితిలో స్టైఫండ్ ఫండ్ కోసం ఆయన సపోర్ట్ చేస్తారండి. అది వచ్చి అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ పాస్ అయి ఉండడంతో మీకు డాక్టర్ లైన్ నా పిల్లలు ఫ్యామిలీకి వారి దగ్గర అంత డబ్బు లేదండి. అప్పుడు స్టైఫండ్ ఫండ్ వచ్చి అప్పుడు ఆ సంక్షేమ సమితికి అటుపల్లి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ టైం ఆ సంఘం చూసుకుంటుంది. ఇదంతా ఒక గొడుగు కింద ఈ సంఘాలు ఎన్నో ఉన్నాయి. మీది మాది అని కాదండి. ఆ సంఘంలో నేనే వైస్ ప్రెసిడెంట్, ఈ సంఘంలో ఇతరు కూడా ఇక్కడ మాకు ట్రెషరర్ గా ఉన్నాడు. అంతా మనం కలిసి చేస్తున్నాం. అంతా ఉన్న సంఖ్య చాలా తక్కువ అండి. ఉన్న 30 మంది లేదండి. ఈ 30 మందే అటు ఇటు ఒక 5 షిఫ్ట్ అవుతుంటారు. మార్చిలో భూకంపం వచ్చింది. అప్పుడు మరి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? అప్పుడు వచ్చి సంక్షేమ సమితి ద్వారా అలాగే కొన్ని భాగాలు మనం విడదీసామండి. ఇది వచ్చి అంటే ఒకటే దాని మీద ఎక్కువ బార్డెన్ పడకుండా ఎందుకంటే అలాంటిదంతా ఆ ఒక అధ్యక్షులు ఆ ఒక సంక్షేమ సమితి ద్వారా. కానీ మనం ఇటుపక్క నుంచి సపోర్ట్ చేయడం ఈ సంఘం ద్వారా డబ్బులు వేసి అటుపక్క అతని పేరు మీద వెళ్తాం. అలాగే సో ఎప్పుడు అంటే బయట నుంచి ఎలాంటి సాయం కోరుకోలేదు, ఏదన్నా మీరు సొంతంగా? లేదండి, కోరుకోలేదు. ఎవరు కూడా మాకు అడిగిన చూపు కూడా లేదండి. మనం ఇలాగే ఆ పూర్వీకులు మాకు ఇచ్చి సెలవులు మనం మా ఒక జనరేషన్ ఒక్కొక్క జనరేషన్ ఇప్పుడు వరకు ఈ జనరేషన్లో మనం ఇప్పుడు తెలుగు టేబుల్ మనం సొంతగా టెంపుల్స్ గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళకు ఏ విధంగా సహాయపడతారు? మీ అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి కేంద్రం ద్వారా టెంపుల్స్కి గుడిలకు ఏ విధంగా సహాయపడతారు? టెంపుల్స్కి అలాగా స్పెషల్గా లేదండి. మీ పర్సనల్గా చేస్తారా? ఎవరు పర్సనల్ అందరూ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మరికొంతమంది అభిప్రాయాలు తీసుకునే ప్లాన్ చేద్దాము, ఎందుకంటే తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతోటి పెద్ద ఆయన ఉన్నారు, ఈయనకి 90 సంవత్సరాలు అంట, బర్మాలో తెలుగు వారు. సార్ నమస్తే చెప్పండి మన ప్రేక్షకులు. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు మాట్లాడేటప్పుడు అటే చూడండి, నేను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను చూడండి. మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? 1936. ఓకే, 36లో పుట్టారు. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారా? బర్మాలో పుట్టినప్పటి నుంచి. తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటారు, నిజమేనా? తెలుగు వారు అక్కడ నుంచి వచ్చారు, కొంతకాలం అక్కడ ఉన్నారు, తర్వాత మళ్ళీ అలా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కారణం అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంట. ఎందుకు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు? పని గురించి తీసుకొచ్చారు. పని పాటు వాళ్ళకి జరిగింది. అయిన తర్వాత వాళ్ళకి బర్మా గవర్నమెంట్ స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం దొరకగానే బర్మా నేర్చుకోవాలని ఒక సిద్ధాంతం వచ్చింది. దానివల్ల ఆ బర్మా వాళ్ళు మాట్లాడలేరు, రాయలేరు. దానివల్ల వాళ్ళు సగం మంది వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు 48లో వెళ్ళిపోయారు. తెలుగు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? తెలుగు ఒక 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు. అంటే 1950 తర్వాత వెళ్ళిపోయారు. 50 తర్వాత. మరి బ్రిటిష్ వాళ్ళు తెలుగు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఏ పని చేయించేవారు? అనేక రకాల పనులు. అసోటెడ్ అంటే రకరకాల పనులు ఉంటాయి. అందులోనే లేబర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, టైలర్స్ వచ్చారు. ఏమంటే వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అందులో మనకి ఇంకా తెలుగు వారికి కాదు, ఒడియా వాళ్ళు ఉన్నారు, హిందుస్థానీ ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, ఎందుకంటే రకరకాల జాతులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ ఇక్కడ గవర్నమెంట్ తయారు చేశారు, మనవారే తయారు చేశారు. ఈ గవర్నమెంట్, ఈ బర్మా గవర్నమెంట్ మన వాళ్ళే తయారు చేశారు.
కానీ తర్వాత ఇక్కడ బర్మాకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు ఒక రూల్ బర్మా నేర్చుకోవాలి. ఇక్కడ బర్మాలో ఉంటే బర్మా నేర్చుకోవాలి, సిటిజన్షిప్ పొందాలి. అట్లనేసరికి మనోభావాలకి చాలా బెంగ అయిపోయింది, మనోభావాలు దెబ్బతిని వెళ్ళిపోయారు. మన తెలుగు వారు అమాయకులే కదండి, చాలా అమాయకులు. అరవల కంటే వేరే జాతుల కంటే చాలా అమాయకులు. సో దానివల్ల ఎక్కువ వీళ్ళు బాధ కలిగితే అలా ఉండరు, తెలుగు వారు ఉండరు. ఇక్కడ ఎవరైనా బాధ పెట్టినా బాధ కలిగినా అక్కడ ఉండలేరు, కిందకి వెళ్ళిపోతారు, మాట్లాడరు, సైలెంట్కి వెళ్ళిపోతారు. సో దానివల్ల వాళ్ళకి 48లో 47లోనే స్వతంత్రం దొరికింది బర్మా గవర్నమెంట్. దొరకగానే అదే రూట్స్ తీసుకొచ్చాడు, సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతం తీసుకురాగానే ఆ సిద్ధాంతానికి మీరు ఉండలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మీతో మాట్లాడే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు నేను చాలా చిన్నవాడిని సార్. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు? చాలా చాలా మంచి రూట్ లేదు, చాలా డిసిప్లిన్. వాళ్ళే మనకి చదువు విధువు పేటలు నేర్పారు, వాళ్ళే కదా నేర్పారు కదా ఇంగ్లీష్ ఇవన్నీ. వాళ్ళే నేర్పారు, దానివల్ల మనం ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఇంతవరకు ఈ షర్ట్ వేసుకుంటే వాళ్ళు కూడా మనం వేసుకుంటున్నాం కదండి, వాళ్ళు నేర్పారు మంచి. ఇప్పుడు ఇండియాలో కూడా వాళ్ళే తయారు చేశారు కదండి, బ్రిటిష్ వారు తయారు చేశారు ఓట్లు వీళ్ళు. కానీ మన సంపదని దోచుకున్నారు కదా బ్రిటిష్. అది వేరే సంగతి. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న మేమేం చేయగలం, ఏం చేయాలి. ఇప్పుడు వీళ్ళు విద్వాంసులు ఉన్నారంటే, వీళ్ళు విద్వాంసులు ఉన్నట్టే వాళ్ళు తెలివి ఉపయోగిస్తున్నారు. అలా తెలివి మేము సైంటిఫిక్ బ్రెయిన్ మేము ఉపయోగించలేకపోయాం. వాళ్ళు ఉపయోగించకపోతే వాళ్ళు నిలబడ్డారు, దే కెన్ స్టాండ్ కదండి. అవును, లేకపోతే ఇంతవరకు ఈ సంఘాలు నిలబడవండి. ఇలాంటి ఉండకపోతే ఈ సంఘాలు నిలబడి నాయకుడు నేను పనిచేశానండి. మీరు సంఘం 1911లో ఉంది కదా, ఇప్పుడు 1936లో ఉంది. సంఘానికి నాకు డిఫరెన్స్ అండి, చాలా వ్యత్యాసం. మీరు 1936 అంటే ఇవి ముందు నాకంటే ముందు ఎర్లీ. అవునవును, ఆ టైం నాకు ఏం చేస్తాను, నేను పుట్టలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐస్, కళ్ళు లేదు కదా, నేనేం చూడగలను. సో నేను పుట్టిన 36 తర్వాత మెల్లి ఒక్కొక్కటి చూసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే? మీకంటే చిన్న వాళ్ళు ఇక్కడ అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి కేంద్రం, ఇది ఆంధ్ర మహాజన సంఘం, దీనిని రన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీలాంటి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ గొప్పవాళ్ళండి, నాకంటే చిన్నవారే కానీ వాళ్ళ సైంటిఫిక్ బ్రెయిన్ ఉండకొట్టి వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు. ఓకే కదండి, అవును. ఆ బ్రెయిన్ మాకు లేదండి సార్, మాకు వయసు అయిపోయింది కాబట్టి వాడిని పొగడడం కాదు, న్యాచురల్. లేకపోతే ఈ సంఘాలు నడవు, టోటలీ రన్. ఇంకేమన్నా మీకు ఇక్కడ బర్మాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 47 జనవరి 4 తెల్లవారు 4 గంటలకు స్వాతంత్రం కోరుకున్నారు. పర్మిషన్ గవర్నమెంట్ కోరుకున్నారు, బ్రిటిష్ వాడు ఇచ్చాడు, మర్యాదకి ఇచ్చాడు, మర్యాదకి. మరి ఇప్పుడు బర్మా వాళ్ళు కోరుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళనైనా తెలుగు వాళ్ళనైనా అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి? వాళ్ళు షిప్ మీద తీసుకొచ్చారు. షిప్ మీద ఇందు గురించి అంటే అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఒకటే, ఇండియాకని బర్మాకి అడ్మినిస్ట్రేషన్ ఒకటి. ఆ టైం పాస్పోర్ట్ ఉండవండి, పాస్పోర్ట్ లేకుండా అందరూ షిప్ ద్వారా తీసుకొచ్చి అలా 2 రోజులు పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటితో వెళ్తారు. డబ్బులు ఇచ్చేవారా? డబ్బులు ఇచ్చి షిప్కి డబ్బులు ఇవ్వాలి కదండి. మీరు షిప్ కాదు, మీరు పని చేసినందుకు డబ్బులు ఇచ్చారా? ఇస్తారా? వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇండియా గవర్నమెంట్ కూడా చేయలేరు అలాంటి అడ్మినిస్ట్రేషన్. బ్రిటిష్ సాధారణ అనుకోకండి, చాలా గొప్పవారు. వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వచ్చు కానీ మేధావి. మీరు హిందువే కదా? నేను తెలుగు అండి. తెలుగు వాళ్ళు, ఓకే. వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ ఒక హిందువా మీరు మెచ్చుకుంటారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మెచ్చుకుంటారు అంతే, వేరే వాళ్ళ తిండి స్టైల్ వేరే, నా తిండి స్టైల్ వేరే కదండి సార్. ఇప్పుడు మీరు ఈ వయసులో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? సాధారణంగా ఏది పడితే మాంసం తింటాను, కాయగూరలు తింటాను, ఎక్కువ పప్పుచారు. చాలా పప్పుచారు అంటే మీకు బాగా ఇష్టం, అందుకే ఇప్పుడు కూడా చాలా లేతగా ఉన్నారు, ఇంగుగా ఉన్నారు. మీరు 90 years వచ్చిన రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రి తాలూకా. రాజమండ్రి వెళ్తారా? రాజమండ్రికి ఎప్పుడన్నా? వెళ్ళండి, చాలా సార్లు. ఓకే, రీసెంట్ గా లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ 2023 వెళ్ళాను రాజమండ్రి. 2023 అంటే జస్ట్ 2 years బ్యాక్. ఎలా అనిపించింది ఇప్పుడు అక్కడ? ఎలా ఉంది రాజమండ్రి? చాలా చాలా ఆ పార్టీలు గొడవ ఉంటే కానీ తగ్గిందంటే చాలా. బర్మాలో మీ మనసుకు నచ్చిన ప్లేస్ ఒకటి, అక్కడికి వెళ్తే ఆహా ఈ ప్లేస్ చాలా నాకు ఎప్పటికీ అని ఒకటి మన మనసుకు నచ్చిన ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఇక్కడ ఇండియాలో బర్మాలో?
బర్మాలో అంటే నాకు రంగునే నచ్చింది. రంగున్ ఇప్పుడు ఏమంటారు? యాంగూన్. రంగుని యాంగూన్ అంటారు. రంగున్ పేరు వచ్చి బ్రిటిష్ వాడు ఇచ్చాడు. వీళ్ళు బర్మాలో వచ్చి దాన్ని యంగున్ చేశారు. యంగున్ చేశారు. ఎందుకు రంగున్ అంటే ఏంటి? రంగున్ అంటే అదొక టైటిల్. అదొక టైటిల్. దాన్ని బాలేగా చాలా బాగుంది. మీకు రంగున్ అంటే ఇష్టమా పేరు? మరి బాధపడరా అప్పుడు రంగున్ తీసేస్తుంటే? అందరూ మనకు బాధపడితే నేను బాధపడాలి. ఓకే. ఇంకేమన్నా పెద్ద అయినా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలి ఏం లేదు. ఈ రాజ్యం చాలా మంచి ఊరు, కానీ వాళ్ళ పాలసీ ఇక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళ పాలసీ వల్ల మనకు అన్ని ఇబ్బందులు. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి బార్డర్స్ లో. బార్డర్స్ చాలా జాగ్రత్తలు. రంగుల్లో మాట రంగుల్లో లేవు అంటే ఒకప్పుడు ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వచ్చేవాళ్ళు, మిగతా దేశాల నుంచి, చైనా నుంచి, మిగతా థాయిలాండ్ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు అని విన్నాము. ఇప్పుడు తగ్గిపోయారు. కారణం ఏంటి? పెద్ద కారణం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు కదండి సార్. ఇప్పుడు ఏం చేయకపోతారు. వాళ్ళు సొంత దాని గురించి అడ్మిట్ చేసుకుంటారు, డిఫెండ్ చేసుకుంటున్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ ఏం చేయటం. దానివల్ల అందరూ బాధపడతారు. పాలిటిక్స్ తెలుగు ఇప్పుడు తెలుగు వాళ్ళు మీ ముందు చాలా మంది పుట్టి పెరిగి వాళ్ళు చాలా మంది ఎంతో మంది చదవరు. చాలా మంది తెలివైన వాళ్ళు కూడా ఈ బర్మాలో పుట్టి పెరిగి డాక్టర్లు, ఇంజనీర్లు, తెలుగు వాళ్ళు, తెలుగు వారే చాలా మంది. వాళ్ళు కష్టపడి వాళ్ళు వచ్చారు కదండి. వాళ్ళు చదువుకి దానికి వాళ్ళు కష్టపడి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడు ఆస్తులు సంపాదించుకుంటారు తెలుగు వాళ్ళు ఇక్కడ బాగా అంత లేదు. ఎందుకు? కారణం అంటే అంత రాబడి ఏం లేదు, బిజినెస్ ఏం లేదు. అవును, చాలా ఒకప్పుడు టూరిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. దానివల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టూరిజం పెరగాలి, టూరిస్టులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? గవర్నమెంటే దాన్ని తీసుకురావాలి. ఏ విధంగా? వాళ్ళ ఆలోచన బట్టి అంటే డెమోక్రటిక్ జరగాలి కదండి. ఆ డెమోక్రసీకి వస్తే వాళ్ళు స్వతంత్రం, ప్రతి వాళ్ళు స్వతంత్రంగా ఉంటేనే వాళ్ళు పని చేసుకోగలరు కదండి. స్వతంత్రం లేకపోతే మీరు ఏం చేయలేరు కదండి. అవునవును, బాధపడతారు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం మాకు చెప్పినందుకు. మనకు తెలిసిన బర్మాలో తెలుగు అంటే మన తెలుగు వారు పెద్ద ఆవిడ. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు? పార్వతి. అమ్మ పేరు పార్వతి. మీకు ఎన్ని సంవత్సరాలమ్మా? 78. 78 సంవత్సరాలు అమ్మ. అమ్మ కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నారు, తెలుసు కదా. కొంచెం 75 సంవత్సరాలు దాటిపోయినాక ఎక్కువగా అంటే హుషారు ఉంటుంది, కానీ ఎక్కువ మాట్లాడలేరు. అమ్మకి ఇప్పుడు 78 సంవత్సరాలు. అమ్మ పేరు పార్వతి. మన తెలుగువారు బర్మాలో అప్పటి నుంచి ఉంటున్నారు. అప్పటికిప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎలాంటి పరిస్థితులు చూసారు? మీ మాటలో దాన్ని ఏమంటారు, గర్వం కనిపిస్తుంది. అంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎప్పుడన్నా బర్మా వాళ్ళు మీరు అక్కడి నుంచి వచ్చారని ఎప్పుడన్నా అన్నారా? అనరా? ఇండియా వాళ్ళు అంటారు. ఫేస్ చూసి వాళ్ళు ఇండియా వాళ్ళు అంటారు. ఓకే. తెలుగు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరు సంతోషంగా ఉంటున్నారు. మీరేమైనా పని చేసే వాళ్ళ? హౌస్ వైఫ్ అయినా ఇంట్లోనే ఉండేవాళ్ళ? మీ భర్త గారు ఏం చేసేవారు? ఆఫీసరా? ఓకే. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? 8 మంది. 8 మంది అంటే అమ్మకి పిల్లలు. దాంట్లో ఆడవాళ్ళు ఎంత? మగవాళ్ళు? 5 ఆడవాళ్ళు, 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఆడవాళ్ళు. సో వాళ్ళందరూ ఇప్పుడు సెటిల్ అయిపోయారు. అందరు తెలుగు మాట్లాడతారా చక్కగా? తెలుగు మాట్లాడతారా? ఓకే ఓకే. నమస్తే అండి. నమస్తే. వెనకాల కూర్చున్న ఆవిడ అమ్మగారి కూతురు. మీ పేరేంటమ్మా? హేమలత. హేమలత గారు వెనకాల ఉన్నారు, అమ్మగారి కూతురు. సో 3 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళకు సంతానం ఇచ్చింది అమ్మ. ఇప్పుడు 78 సంవత్సరాలు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ చాలా బాగున్నారు ఇక్కడ. అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలుగు అంటే జస్ట్ ఒకసారి ఫేసులు చూసి వీళ్ళు ఇండియన్స్ అంటారంట, అంతే తప్ప వీళ్ళందరికీ ఇప్పుడు మీకు యాంగూన్ భాష వచ్చు కదా, బర్మా భాష వచ్చు కదా. తెలుగు చదువు రాయగలుగుతారా? తెలుగు చదువుతారు, తెలుగు రాస్తారు, బర్మా చదువుతారు, బర్మా రాస్తారు అమ్మ వాళ్ళు. సో ఇక వీళ్ళు లైఫ్లో ఇక ఇంకేముంది చెప్పండి. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారని ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఏరియాకి వెళ్తే వెంటనే అడాప్ట్ అయిపోతారని, అంటే వెంటనే అక్కడ ఉన్న అన్ని నేర్చేసుకుంటాం.
నేర్చుకొని అందరితోటి బాగుంటారు. మీరు ఎప్పుడైనా గొడవలు చూసారమ్మా తెలుగు వాళ్ళకి వేరే వాళ్ళకి? అంటే వేరే వాళ్ళతోటి మీకు మా తెలుగు వాళ్ళకి గొడవలు? ఉద్దేశం లేదు కానీ గొడవ కోసం లేదు. సొంతంగా ఉంటాం, కుటుంబం పిలిస్తే పని. ఫంక్షన్లు ఎలా జరుగుతాయి ఇక్కడ? అట్లా మనం మీరు వెళ్తారు ఫంక్షన్లు? ఓకే, మీ ఇంట్లో ఫంక్షన్ జరిగిన అందరిని పిలుస్తారు. ఓకే, ప్రతి ఒక్కరికి కార్డు వెళ్తుందా ఫంక్షన్ జరుగుతా? ప్రతి ఇంటికి తెలుగు వాళ్ళకి కార్డు ఇవ్వకపోయినా వెళ్ళిపోదు. ఇది చాలా స్పెషల్ పాయింట్. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కార్డు ఇస్తారంట. కానీ కార్డు ఇవ్వకపోయినా కూడా వెళ్తారంట. కార్డు ఎందుకంటే మన వాళ్ళ ఫంక్షన్, మన తెలుగు వాళ్ళ ఫంక్షన్ అని వెళ్తారంట. సో అంటే అంత కలిసిమెలిసి ఉంటారు అనమాట. సో చూసినాం కదా అమ్మగారు పార్వతి గారు, చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మనం కూడా అంటే ఇక్కడ బర్మాలో తెలుగు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. మనం కూడా మన ఇండియాలో మన తెలుగు వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళం అందరం కలిసి ఉండాలి. ఎందుకు అంటే ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం ఒకటి మనం మాట్లాడే తెలుగు భాష కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. అమ్మను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కొన్ని అందరం తీసుకుంటే ఎక్కడైనా ఎలాంటి గొడవ లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటాము. ఇంకా మనం చెప్పాలనుకుంటున్నారా మన తెలుగు వాళ్ళకి, మన భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతేనా? ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? మన తెలుగు ప్రదేశంకి తిరుపతి, ఇంకా మీరు చాలా హుషారుగా ఉన్నారమ్మా. మీ మాటలు స్టైల్ కూడా ఇలా హ్యాండ్ తిప్పడం. చాలా ప్లేస్కి వెళ్ళాను నేను. తిరుపతికి వెళ్ళాను, కాశీ రామేశ్వరం వెళ్ళాను. మీరు ఏమనిపించింది ఆ ప్లేసెస్ చూసినప్పుడు ఇండియాలో? చాలా సంతోషం కదా. ఏమని అడుగుతాం, బ్రహ్మాండంగా ఉంటాయి కదా మన ఇండియాలో ప్రదేశాలు, ప్లేసెస్. ఇంకా మరలేకపోతున్నాం. అప్పుడు ఫోటోలు వీడియోలు ఏమన్నా తీసుకున్నారా? ఎందుకు? ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. ఇప్పుడు అన్ని ఫోటోలు ఎక్కడ పోయినా వీడియోలు తీసుకుంటున్నారు కాబట్టి అన్ని మనతోటి ఆ జ్ఞాపకాలు, మెమొరీస్ ఉంటున్నాయి. కానీ అప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జ్ఞాపకాలు, మెమొరీస్ అంటే వాళ్ళ మనసులో ఉండేవి కదమ్మా. అవి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. అవి గుర్తు చేసుకుంటారు మెమొరీస్ అన్ని. ఇప్పుడు ఆ రోజులు గుర్తు. ఓకే, మన తెలుగు సినిమాలు చూస్తారా ఇక్కడ? ప్రాణం తెలుసు. రామారావు, అక్కినే నాగేశ్వరరావు చూస్తారు. వాళ్ళ సినిమా చూస్తారు. ఎన్టీఆర్, అక్కినే నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ సినిమాలు. అన్ని సినిమాలు నాకు తెలుగు సినిమాలు చూసిన పాట పాడిన ఇంకేం కావాలి మనకి? అంతే. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం ఇంకొక మన తెలుగు వాసి బర్మాలో ఉన్న వారితో ఉన్నాము. ఆయన నమస్తే అండి. మీ పేరు? యమంది గణేశ్వరరావు, ఎల్ఐఎస్ బాబు. ఓకే, నేను ఇక్కడ సంయుక్త కార్యదర్శి. ఓకే ఓకే. శ్రీ యమంది గణేశ్వరరావు పేరు, సార్ పేరు. సో ఇక్కడ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఆల్ మయన్మార్ ఆంధ్ర హిందూ రిలీజియస్ సొసైటీ ఏదైతే ఉందో, మన అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి దాంట్లో మెంబర్ అయినా. సో చెప్పండి సార్, ఎలా ఉంది మీ లైఫ్ ఇక్కడ? తెలుగు వాళ్ళది ఎలా ఉంది? నేను వాస్తవంలో మోల్మేన్ మాట మోల్మేన్ తెలుగు చాలా మంది ఉంటారు. మర్గోయిన్ ఉంటుంది, మేడ్యూ మాట. అది మేడ్యూ అక్కడ చాలా తెలుగు మంది ఉంటారు. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ తీరాను, రంగు తీరాను మాట. అప్పుడే ఆయన సంఘ సమాజం పెట్టి నాకు ముందే అది అభివృద్ధి మాట. అక్కడ చేయాలి అభివృద్ధి మాట. అది చేయాలని వండేటప్పటికల్లా ఇంతకలా మన అధ్యక్ష చెప్పారు కదా, ఆ తమిళ, పంజాబీ, నేపాలీ అంటే వాళ్ళ సొంత భవనాలు ఉండొచ్చు. స్టార్టింగ్ అన్ని సంఘ సమాజాలకి మనకి స్టార్టింగ్ భవనం అన్నమాట, మనదే. తదుపరి దగ్గరలోనే వేమన లైబ్రరీ, వేమన పుస్తక భాండాగారం అన్నమాట, అది మన సొంతదే. సంఘ విషయాలు వస్తే మన 42 ఎవరు లేదు. ఏ సంఘ తమిళైనా వాళ్ళు వాళ్ళ దగ్గర సొంత భవనం మనకు ఉంది. తర్వాత మన 40 ఉన్న ఆంధ్రప్రదేశ్ సంఘం, అది నా ప్రెసిడెంట్. తన
మోహన్ రావు గారు అనేసి జిమ్మోలో ఆయన ప్రెసిడెంట్. తర్వాత 44లోన భజన కోటం, అది మన సొంత భవనం. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి భవనాలు ఇక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించి? నాకు చెప్పనమాట, నాకు చెప్పండి రంగూన్ క్యాంప్. ఇప్పుడు తర్వాత మన MTB సజీవ సమితి సొంత భవనం. అతని పుణ్యం ఎలాగైనా ఈ భవనం మీరు చూశారు కదా, వాళ్ళ కంపెనీతో అలాగే జరిగింది. అది కాకపోతే దేవాలయం మీరు నిన్నే చూశారు, రామాలయం. ఇది 2వ భద్రాచలం. ఏది నిన్న చూసిన రామాలయం. అవును, ఇక్కడ మన యాంగూన్ పోర్ట్ దగ్గర అంత భవనం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం, రిపేరింగ్ చేస్తున్నాం. నవంబర్కి పూర్తవుతా. అది కళ, అది కళ జరిగిపోవచ్చు, చెప్పలేము కానీ ఇది కళ జరిగిపోతుంది. వాళ్ళు పుంగుతున్నారు కదా. అంటే సార్ నేను చెప్పింది డొనేషన్ మర్యాద పుచ్చుకున్నాం మన తెలుగు వాళ్ళు ముందే, అందరికంటే ముందు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళని దేవుడు కూడా కలిపాడు అంటారు, నిజమేనా? దేవుడు అంటే ఇప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్తారు కదా, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు తెలుగు వారు కూడా అక్కడికి వస్తారు, మీకు పరిచయం అవుతారు కదా. సో అలా దేవుడు మిమ్మల్ని కలిపాడంటారా కొంతమందిని? అలా అనుకోవచ్చు, అదే అంటారు. అలా కూడా అందరూ చాలా స్నేహపూర్వకంగా దేవుడి వల్ల కూడా కలిసిమెలిసి. తెలుగు వాళ్ళకి ఉన్న ఐక్యత మిగతా జాతులు ఇంకా లేదు. మన ఐక్యత ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, పండుగ వచ్చినా అన్ని మీరు రావునా మీరు చూడలేదన్నమాట. కరెక్ట్ గా మీ పండుగలు రాలేదు. ఇప్పుడు కుంభాభి జరుగుతుంది, తప్పనిసరిగా మీరు రావాలని కోరుకుంటున్నాను. అది మీరు చూడాలి ఎలా ఘనంగా జరుగుతుంది అనేసి బర్మా మొత్తాన్ని జయకొట్టారు. అంటే బర్మాలో చూడండి, బర్మాలో అంటే మయన్మార్లో శ్రీరామనవమి యాంగూన్లో మిగతా ఏరియాలో చాలా బ్రహ్మాండంగా చేస్తారంట. అంటే దేవుడి వల్లనే మేము చాలాసార్లు అందరం కలిసాము టెంపుల్స్లోకి వెళ్ళి. అంటే వివిధ రకాల టెంపుల్, బాలాజీ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, రాముల వారి టెంపుల్, ఇలా వివిధ రకాల టెంపుల్స్లో చాలామంది తెలుగు వాళ్ళు ఒకరికొకరు కలిశారు అక్కడ. తర్వాత అందరూ కలిసి సంస్థలుగా ఏర్పడ్డారు, కమిటీలుగా, సమితిలుగా ఏర్పడ్డారు. అలా వాటి వల్ల ధార్మిక సమితి ఇలాంటి అన్నిటిని ఏర్పడి ఒకరికొకరు సహాయంగా చేదోడు వాదోడుగా. ముఖ్యంగా వీళ్ళది అన్నిటికంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం నిరుపేద తెలుగు వారికి సహాయం అందించడం. అన్నిటికంటే గొప్ప ఉద్దేశం వీళ్ళది ఏదైనా అంటే, వీళ్ళది ఒక టార్గెట్ ఏదైనా ఉంది ఈ సంస్థల ద్వారా మనం సహాయం చేయాలంటే అదొకటి, నిరుపేద తెలుగు వాళ్ళకి సహాయం చేయడమే. ఎందుకంటే తెలుగు వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు మనకి నెక్స్ట్ జనరేషన్ అందరూ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనమే తెలుగు వాళ్ళకి కాపాడుకోక వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండలేకపోతారు. దాదాపు 150,000 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. అంటే కుటుంబాలు 150,000 కుటుంబాలు అంటే అందులో ఇంకా కుటుంబ సభ్యులందరూ కలిపి దాదాపు ఒక 1,75,000 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చేమో. సో ఇంకా ఎక్కువనే ఉండొచ్చేమో, మనం చెప్పలేము. కానీ వీళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు, ఎవరికి బాధ లేదు. బర్మాలో ఉంటూ మేమందరం సంతోషంగానే ఉంటున్నాం అని చెప్తున్నారు. ఇలానే అందరు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి, అన్ని పండుగలు కలిసి చేసుకోవాలి, ఎవరికైనా కష్ట సుఖాలు వస్తే ఆదుకోవాలి. అలాగే ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మేము కూడా ఇండియా నుంచి, భారతదేశం నుంచి తెలుగు వారిగా మేమందరం కోరుకుంటున్నాం. బర్మాలో మన తెలుగు వాసి. నమస్తే పెద్దాయన, మీ పేరు? నాగేశ్వరరావు గారు. మీ వయసు ఎంత అండి? 66 సంవత్సరాలు. ఎలా ఉంది మన తెలుగు వాళ్ళ పరిస్థితి బర్మాలో ఇక్కడ? బ్రహ్మాండం అంటే మహాప్రాణం. ఇందాక మా అధ్యక్షులు రాజు గారు చెప్పారు, నాటకాలు ఉండి ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు తక్కువైపోయినాయి. మోల్మేన్ అనే ఒక పట్టణం ఉంది, దాదాపు తెలుగు వ్యవస్థ అన్నాడు అట్లీస్ట్ 100 ఇప్పుడు ఉన్నాయా? దాకా ఉన్నాయి. దానికి పరిపాలించిన వాళ్ళు తెలుగు వారు. అప్పుడప్పుడు ఉన్నది ఈ పెద్దలు కూడా వెళ్ళి దేవస్థానికి వాళ్ళు లోట్లు ఉన్నాయా తీసుకొస్తున్నారు. మా ఎంత బర్మా దేశంలో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతిని మేము మర్చిపోలేదు. తెలుగు పేరు, ఇంటి పేరు, గోత్రం, ఏ మతం, తల్లి పేరు, తాత పేరు, ముత్తాత పేరు కూడా చెప్పగలిగే కూడా అందరూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా మెంబర్స్లో ఉన్నారు. కాబట్టి పెద్దలు పిల్లలు ఎలాగైనా బర్మ మాట ఆడినా సరే, మాకు బర్మ మాట ఆడిపోతే మాత్రం మనం దొరకలేదు. అది మాత్రం అయితే పెద్దలు మాత్రం తెలుగు మాట ఖచ్చితంగా ఆడతారు.
అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు తెలుగులోనే తెలుగులోనే మాట్లాడతాం. ఏదో ఇతర జాతీయ గీతాలంటే మన బర్మా మాసం ఆడాలి. ఎందుకో బర్మా మాసం ఉంటే మనకి బాగుపడుతుంది రాజ్యం. అన్నదాత సుఖీ భవ అన్నట్టు. చూసారు ఎంత గొప్పగా చెప్పారు పెద్దయినా. ఇక్కడ మనం ఈ రాజ్యంలో తెలుగువారం వచ్చి ఇక్కడ బర్మా రాజ్యంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ నేల మనకి ఫుడ్ పెడుతుంది, అన్నం పెడుతుంది, ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి సో ఆ టైంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా బర్మానే మాట్లాడాలి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తెలుగులోనే మాట్లాడుకుంటామని చెప్తారు. అమ్మ టమ్మే టైమే మా భాష. ఎప్పుడు అమ్మ వండ పెట్టదు. అమ్మ వండ చేయాలంటే వండ పెడతారు. కాబట్టి మా తెలుగు సాంప్రదాయాలు తెలుగు కవులు కూడా ఉన్నారు, తెలుగు బరులు ఉన్నాయి, తెలుగు దేవస్థానాలు ఉన్నాయి, తెలుగు స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రెండవ ఇండియా కూడా అనుకోవచ్చు అన్నవతులు కూడా. కాబట్టి మన బర్మా దేశంలో ఈ రంగంలో చాలా మట్టుగా కాపాడుతున్నటువంటి ఒక్క సంగతి మాత్రం చెప్పాలి. లండా పూలోకిస్తారు. శ్రీమతి తల్లి పేరు చెప్పి శ్రీమతి లండా రాజేశ్వరి పేరు చెప్పి మన తెలుగు వారికి మన తెలుగు వారికి బిజినెస్ రూపంలో కూడా కాపాడి చాలా సేవ చేస్తున్నారు. దాంతో వారు అందరూ కూడా ఇంకా ఎంత కూడా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మాకు ఒకటి ఈనాడు సంతోషం. ఆ దేశం నుంచి వచ్చి మీతో మా తెలుగు భాష వింటున్నా చాలా సంతోషం ఉన్నది. మేము కూడా ఒకనాడు వెళ్ళొచ్చాం. మీరు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు చివరిసారిగా? 2011 ఇక్కడ 100 సంవత్సరాలు పూర్తయినాయి. అప్పుడు ఇక్కడ ఏది అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు మీరు అక్కడికి వచ్చారు. ఇక్కడ కార్యక్రమం తర్వాత అక్కడికి వచ్చాం. తిరుపతి అది మొక్కుబడి ఉన్నది. ఎలా అనిపించింది తిరుపతి చూసినప్పుడు? బాగా మీ బొట్టు కూడా బాగుంది. విష్ణు మతం. అది ఇందాక చెప్పాను కదా, మా మతం, గోత్రం, ఇంటి పేరు, తాత పేరు ఎప్పుడు మమ్మల్ని కులదైవం, ఇలదైవం, మా తెలుగు సంప్రదాయాలు నాతో పాటు ఇక్కడ ఎవరు కూడా మర్చిపోలేదు. ఇక్కడ పండుగలు చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. తెలుగు రికార్డింగ్, తెలుగు పాటలు, తెలుగు డ్యాన్సులు, తెలుగు గాన పోటీలు, తెలుగు కవులు కూడా గుర్తాకున్నారు. ఇంకా అతను రాయలేదు లోచల గంగరాజు గారు మా తెలుగు వారికి ఒక పితామహుడు. ఈ కొన్ని కార్యక్రమాలు ఆయన ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాడు. చాలా మాకు మాత్రం ఇక్కడ మరి మా ఇండియాలో ఉండేట్టు కదా మాకు. ఎందుకంటే మా తెలుగు ఇలా కలుసుకోవటం, ఇలాంటి వారు వచ్చినప్పుడు కూడా కలుసుకోవటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా చెప్పండి, తెలుగు వారు ఇప్పుడు సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? రోజు రోజుకి ఇక్కడ పెరుగుతుంది. ఎలా అనిపిస్తుంది పెరుగుతుంది? బాగా అనిపిస్తుంది. బాగా చుట్టూ నేర్పిస్తున్నారు, మాట్లాడాలి. మేము ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఇండియా నుంచి వచ్చినటువంటి తెలుగు సినిమాలే చూస్తాం. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ సత్యజయంతి జరిగింది కదా ఎన్టీఆర్కి. ఆ కార్యక్రమం అన్ని చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, అందరికీ చూస్తాను. ఓకే, అంటే అప్పుడు మీ టైం కాలం హీరోలు కదా వీళ్ళంతా. ఈ కాలం టైంలో కూడా ఆ కాలం టైంలో ఇక్కడ తెలుగు సినిమాలు థియేటర్స్ లో వేయాలని అనుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? అనుకుంటున్నా. కొన్ని కారణాల వల్ల జరగడం లేదు. వేస్తే ఓకే, హ్యాపీగా చూస్తారా సినిమాలు? తెలుగు సినిమాలు వేస్తే అమ్మవారు తెలుగు సినిమాలు వేస్తే అమ్మవారు పార్వతీ అమ్మవారు కూడా చూస్తారంట థియేటర్ లో. దయచేసి అక్కడ మన తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమాలు తీసే వాళ్ళు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ ఎవరికైనా తెలిసి వాళ్ళు ఉంటే ఇక్కడ తెలుగు సినిమాలు వేయండి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు మాకు ఇక్కడ థియేటర్స్ లో తెలుగు సినిమాలు వేయండి అయ్యా అని. హిందీ, తమిళ వస్తున్నాయంట, తెలుగు సినిమాలు రావట్లేదంట. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కోసం తెలుగు సినిమాలు కూడా ఇక్కడ బర్మాలో తెలుగు వాళ్ళు 150,000 మందికి పైగా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసం తెలుగు సినిమాలు వేయండి. కనీసం ఒక షో అన్నా వేయండి రిలీజ్ రోజు. వాళ్ళందరూ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఖాళీ సమయంలో మన హీరోల సినిమాలు అన్నీ చూస్తారంట, ప్రతి ఒక్కటి ఫాలో అవుతారంట. కాబట్టి కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉంటే తెలుగు వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా వీళ్ళకు సినిమాలు ఒక షో వేయించేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. రిలీజ్ రోజు అందరూ వెళ్ళి చూస్తారని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అంటే మీరు అందరు అన్ని ప్లేసెస్ లో ఉంటారు. ఈ సంఘము ఆ సంఘం అని కాదు, హిందువులకు తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రతి సంఘంలో అందరూ మెంబరే. సో అన్ని సహ కార్యక్రమాల్లో పర్సనల్ గా హెల్ప్ చేస్తారు, ఇటు సమితిల నుంచి హెల్ప్ చేస్తారు. 5 గ్లాసుల్లో నీళ్ళు వేసేస్తా ఉంది. ఆ గ్లాస్ కలరు ఎరుపు, పసుపు, నలుపు అలా అదే వ్యత్యాసం. లోపల ఉన్న నీళ్ళు అంత ఒకే నీళ్ళండి. మనందరూ అంత ఒక చుట్టూ కలిసి ఉంటారు ఎప్పుడు. అంతే, ఎలాంటి గొడవలు, భేద తారతమ్యాలు లేకుండా అందరు మంచిగా తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కలిసి ఉంటున్నారు.
ఇప్పుడు ఇది 100 సంవత్సరాలు అంటే 114 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అఖిల మయన్మార్ ఆంధ్ర హిందూ ధార్మిక సమితి. అంటే మామూలు విషయం కాదు 114 సంవత్సరాలు అంటే. ఇప్పుడు అంటే రెండో ప్రపంచ యుద్ధం రాకముందు నుంచే మీరు ఫస్ట్ వరల్డ్ వార్ సారీ మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1918 లో ఫస్ట్ వరల్డ్ వార్, దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ 1945 లో సెకండ్ వరల్డ్ వార్. ఇదంతా ముందు మా సంఘం స్థాపించారు. ఇది ఒకప్పుడు ఇది ఒక పాత బిల్డింగ్ అండి. దాని ఇప్పుడు అది వచ్చి రెండో తల బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూల్ చేసి 6వ తల బిల్డింగ్ కట్టేసి ఇప్పుడు 6 ఫ్లోర్లు 6 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాం. ఓకే అండి. ఇప్పుడు ఏదైనా అందరు కలిసి అన్ని రకాలుగా ఏదైనా ఉంటే అందరికి డిస్కస్ చేసుకొని చర్చలు చేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతారు. తెలుగు వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ. ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు సహాయపడ్డారు, అలాగే స్కూల్స్ తెలుగు చదివించడానికి సహాయపడుతున్నారు. ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ దాన సంస్కారాలకి వాళ్ళ డబ్బులు అన్ని రోజులకి సహాయపడతారు. పేద తరగతి మధ్య తరగతి పేద తరగతి వాళ్ళకి చదువుకి పిల్లలకి సహాయపడుతున్నారు. అందరు కలిసి ఉంటున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? ఏం లేదు. మీరు గవర్నమెంట్కి ఏమన్నా చేతుడు అదడు ఉంటారా అట్లా? అదే ఇందాక చెప్పాను కదా, ఇలా కోవిడ్ టైంలో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే మనం మా సంఘం తెరాలనుకుని మన దగ్గర అందరూ కలిసి డొనేషన్ వేసి మళ్ళీ డొనేషన్ ఇస్తాం. అట్లీస్ట్ మన తెలుగు వారు ఈ సంఘం ఉన్నదని మనం తెలుసుకోవాలి కదండి. ఓకే 2 కోట్లు 3 కోట్ల వరకు ఇస్తారు గవర్నమెంట్కి సంఘ హెల్ప్. ఇక ఎవరితో గొడవలు లేవు మిగతా వాళ్ళతోటి, వేరే రాష్ట్రాల వాళ్ళతోటి అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎప్పుడన్నా అనిపించిందా మీకు ఇక్కడ తెలుగు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు బర్మాలో? ఒకప్పుడు ఉండాలి, ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల ముందు అలాగే మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం 10 సంవత్సరాలు ఉండడం మాత్రం మా తెలుగు వారు కొంచెం ఇప్పుడు ఒక ఆర్థికంగా బాగానే ఉన్నారా? బాగా ఒక చెయ్యి 2 చెయ్యి పైకి వచ్చిందండి. ఇప్పుడు ముందంతే నిజంగా నేను సంఘం సమాజం రావడానికి ఈయన కోసం నేను వచ్చాను. సంఘం అంటే నా గుడిలో పిలిచి ఈయన మీకు తెలుగానికి పిలిచి నాకు ఈ సంఘం పిలిచి చూపించాడు. ఈయన వల్ల 20 సంవత్సరాలు ఈ సంఘం సమాజంలో వచ్చానండి. ఎలా పరిచయం అయింది ఇద్దరు? గుడిలో చూసి కలిసి నాకు పిలిచాడు. అంటే ఇక్కడ చాలా టైం అంటే నిజంగా అందరూ మీరు స్నేహితులు అయ్యేది గుడిల దగ్గర. అప్పుడు నాకు పిలిచి నువ్వు తెలుగా నాకు చెప్పడం బిజినెస్ కార్డు ఇచ్చాడు. రేపు గాంధీలో మా తెలుగు వారు ప్రోగ్రామ్ ఉందని చెప్పాను. ప్రోగ్రామ్కి వెళ్ళాను. అప్పుడైతే మా తెలుగు వారు ప్రోగ్రామ్ అక్కడే నాటకాలు డాన్సులు అంతా అవుతుంది. పక్క కూర్చుని ఆదర్శం మా కల్చర్ ప్రోగ్రామ్స్ కంటెంట్ అయినప్పుడు డాన్స్ వేస్తారా, మీరు పాటలు పాడతారా? అప్పట్లో మా తెలుగు వారంతా నాటకాలు చాలా చాలా ఘనంగా చేయగలరు. మరి ఇప్పుడు తగ్గిపోయినాయా? ఇప్పుడు అసలు లేదండి. ఎందుకు అంటే కళాకారులు తగ్గిపోయారా? కళాకారులు తగ్గిపోయారు, అన్ని మారిపోయిందండి. అంతా ఫోన్ గీన్లతో అంతా డెవలప్ అయిపోయిందండి, చాలా మారిపోయింది. ఫోన్లు వచ్చేసరికి మీ న్యాచురల్ టాలెంట్ అంతా పోయింది. నాటకాలు వేయట్లేదు, పాటలు పాడట్లేదు, డాన్సులు పోయినాయి, అన్ని పోయినాయి. అంటే తెలుగు వాళ్ళు ఇక్కడ అన్ని మానేశారు ఫోన్ల వల్ల. అన్ని చాలా ఫోన్ వల్ల కాదు, కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళు చాలా గొప్పవారండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను, కానీ మా తాతలు నా టైం కానీ తెలుగువారు గాంధీ వాళ్ళని తెలుగువారు నాటకాలు చేస్తే అన్ని జాతుల నుంచి కూకొని ఎలాగా చూస్తారు, అంత గొప్పగా చేస్తారు మా తెలుగు వారు నాటకాలు. ఎంజాయ్ చేసేవారు, అంత బాగుంటుంది. తమిళ వాళ్ళైనా అన్ని భాషల వాళ్ళు తెలుగు వారు చాలా దాంట్లో గొప్ప నాటకాలు వేసి చాలా గొప్ప. మనల్ని మించిన వారు లేరంటారు. అలాగే అనుకోవాలి. మీకు అనిపించింది ఎప్పుడన్నా నేను కూడా నాటకాలు వేస్తే బాగుంటాయి? మాకు ఆ ఛాన్స్ దొరకలేదు. మీరు బిజినెస్ లో పని మీద ఉండిపోయారు.